హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ చెట్టు అయితే చాలామందికి తెలిసిన చెట్టే, గుంటగలగరాకు. దీనివల్ల చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. సో మనకు పట్టించుకోకపోవడం, తెలియకపోవడం కూడా కావచ్చు. ఓకే, దీని వలన ఉన్న ప్రయోజనాలు ఏంటి అనేది మనం చూసిద్దాం. ముందరికి వెళ్ళిపోదాం. చూడండి, ఆకు అంతా కూడా నేనైతే తెంపుకుంటున్నానండి. ఆకు అంతా కూడా, ఇంకా వీటికి తోడు గోరింటాకు కూడా తీసుకున్నాను. చూడండి, గోరింటాకు, గుంటగలగరాకు, గోరింటాకు, మాందార ఆకులు, మాందార పువ్వులు కూడా అన్నీ కూడా సమపాలలో తీసుకున్నానండి. ఇవన్నీ కూడా గ్రైండ్ చేయాలండి. మెత్తగా గ్రైండ్ చేసి ఒక క్లాత్లో పోసి అయితే మనం రసాన్ని పిండి ఇట్లా వడబోసినట్టు పిండాలండి. అందులోకి వెళ్ళి వస్తుంది కదా పసరు రసంలాగా. దాన్ని అయితే ఒక కటోర్లో తీసుకొని నేనైతే పక్కగా పెట్టుకున్నాను. సో చూడండి, ఇవేనండి. శుభ్రంగా కడిగానండి ఫస్ట్ అయితే. నేను తెంపుకున్నాక తర్వాత అన్నీ కూడా శుభ్రంగా కడిగి ఇలా పెట్టాను. ఇప్పుడు గ్రైండ్ చేయడానికి రెడీగా పెట్టాను. ఇంకా గ్రైండ్ మెత్తగా చేసి దాన్ని ఒక క్లాత్లో వేసి పిండాలండి, రసం వచ్చేలా. ఆ రసాన్ని ఒక కటోర్లో పోసుకొని అక్కడ పెట్టుకొని, తర్వాత ఒక స్టీల్ గంజి అయితే తీసుకున్నాను. దాంట్లో ఒక 200 గ్రాముల కొబ్బరి నూనె, 50 గ్రాముల నువ్వుల నూనె అయితే తీసుకున్నాను నేను. ఆ రెండు కలిపి కూడా ఆ స్టీల్ గంజిలో వేసి వేడి చేశానండి. వేడి అయిన ఆ నూనెలో ఇందులోకి వెళ్ళి వచ్చిన రసాన్ని అయితే పోసాను. ఈ రసాన్ని పోసి చూడండి, ఇవేనండి. ఇందులోకి వెళ్ళి వచ్చిన రసాన్ని వేడైన నూనెలో పోసానండి. ఇంకా అందులో మరగాలండి. నూనెలో ఈ పసరు అనేది ఇమిడేలా మరిగించాలి. ఇలాగండి, అది అందులోకి వెళ్ళి వచ్చిన రసాన్ని ఇలాగ పోసి మరిగించాలి. ఇంకా కొంచెం ఇది గంజి అయితే కొంచెం పెద్దదే తీసుకోవాలండి, నూనెను బట్టి తీసుకోవాలి. కొంచెం చిన్న గంజు నూనె ఎక్కువ అయితే పొంగిపోతుందండి. పొంగడం అయితే అవుతుంది. 3-4 పొంగులు మంచిగా పైకి వచ్చేంత పొంగొస్తుందండి. కాబట్టి కొంచెం పెద్దదే తీసుకోవాలి గంజి అయితే మనం. ఇంకా మనం పోసిన రసం అంతా కూడా ఈ ఆయిల్లో ఇమిడాలండి. చూడండి, చాలా గ్రీన్గా వచ్చింది. నూనె అయితే గ్రీన్లోకి వచ్చిందండి కలరు. సో ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది. వెంట్రుకలు ఇప్పుడు ఈ రోజులలో చిన్న చిన్న పిల్లలకి తెల్లబడుతున్నాయి. కాబట్టి తెల్లబడక ముందే ఈ నూనె అనేది వాడుతూ ఉంటే తొందరగా తెల్లబడడానికి అవకాశం ఉండదండి. తొందరగా తెల్లబడకుండా రక్షణ అనేది ఉన్నది ఆయిల్ తోటి. ఇంకా జుట్టు పెరగడం ఒత్తుగా పెరగడం కూడా ఉందండి. చుండ్రు అనేది ఉండదండి. ఇవి నేనైతే వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే లేదండి. దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఒక 2 months వాడితే రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇది 100% నిజమండి. నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నా. మీరు కూడా రెడీ చేసుకొని వాడండి, చక్కటి ఫలితం అయితే ఉంది. ఇంకా వేడైన ఆయిల్ని మరిగించినాక మనం దించి అయితే చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టినాక మనం ఆయిల్ని మళ్ళీ ఇలాగ వడపోసుకోవాలండి ఒక క్లాత్ పెట్టుకొని. ఎందుకంటే ఇందులో అంత పిప్పి అనేది ఉంటుంది కదా, మనం స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి ఇలాగ వడపోసుకొని నూనెను స్టోరేజ్ చేసుకోవాలి. పిప్పి ఉండడం వలన వేరే తిరిగా ఉంటుంది కదా, ఇలాగ ఫిల్టర్ లాగా చేసుకోవాలి. ఇలాగ ఆయిల్ చూడండి, ఇలాగ ఇంత గ్రీన్లోకి మారిందండి. దీని వలన ఉన్న ప్రయోజనాలు అయితే నేను చూశానండి కాబట్టి చెప్తున్నాను. జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది, చుండ్రు నివారిస్తుంది, నల్లగా ఒత్తుగా పెరుగుదలనిస్తుందండి. సో నేనైతే వాడుతున్నాను. ఒక 2 months వాడి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇంత మనకు అందుబాటులో దొరికేటివి కాబట్టి మీరు వాడి చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.